సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మసాజ్ అదే స్పా. ఇదొక ఫ్యాషన్ విటమిన్ అయిపోయింది. ప్రకృతికి విరుద్ధంగా, సృష్టికి వ్యతిరేకంగా సాగుతున్న రాస క్రీడ ఇది. మర్యాద ముసుగులో సోకాల్డ్ సభ్య సమాజంలోని మనుషులే సృష్టించుకున్న నరక కూపం ఇది. అదే మసాజ్. శరీరానికి, అలసిన దేహానికి కొంత ఉపశమనం కలిగించేలా ఉంటుందని మసాజ్ సెంటర్ల ప్రచారం. చాలా బాగుంది. ఇక వాస్తవానికి వస్తే మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ స్పా మసాజ్ సెంటర్లు 5,000కు మించి ఉన్నాయి. మసాజ్ అని చెప్పడం ధనవంతులను, ముసలి ముతక భాగ్యవంతులను ఆకర్షించి శరీరానికి మర్దన చేస్తూ కన్నెపిల్లలు మురిపెం గొలిపే లాలనామానలు బరితెగించి తామే నగ్నంగా మారి అంగాంగ ప్రదర్శనలు చేస్తూ కామ ప్రకోప చేష్టలు చేస్తుంటే ఏ మగాడు లొంగిపోడు. అంతేకాదు హైటెక్ మహిళలకు మసాజ్ చేసే ఆడాళ్లు, మగాళ్ళు కూడా మసాజ్ సెంటర్లలో అందుబాటులో ఉన్నారు. ఇక హైటెక్ సిటీ అనే కాదు, ప్రతి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్లు మసాజ్ సెంటర్లకు వెళ్లడం, అక్కడ దొరికే శారీరక ఆనందాలలో తూలుతూ వారి సంపాదన మసాజ్ సెంటర్ల నిర్వాహకులకు, మసాజ్ చేసే ఆడాళ్లకు సమర్పించేయటం, చివరికి బిచ్చగాళ్లే తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కాకుండా పోయి అనాథులుగా మిగిలిపోవటం ఈ మసాజ్ సెంటర్ మహత్యం. చివరికి ఎంతో మంది మసాజ్ సెంటర్లకు బానిసలై ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చివరికి చెప్పొచ్చేది ఏమిటంటే, వ్యభిచార గృహాల గురించి మగరాయిళ్లు అందరికీ తెలిసిందే. అది కాకపోతే ఓ ఆడదానికి వెలకట్టి లాడ్జీలోకి రప్పించి అనుభవించే వాళ్ళు ఉన్నారు. పోలీసుల రైడింగులు చేసి వ్యభిచార నేరం మోపి కోర్టులకు ఈడ్చిన సంఘటనలు కోకొల్లలు. అంతకు మించి మసాజ్ సెంటర్లలో మసాజ్ పేరిట విశ్వలంభంగా వ్యభిచారం జరుగుతుంటే సోకాల్డ్ రక్షణ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కోకొల్లలు. అడిగితే, ప్రశ్నిస్తే తన్ని పోలీసులు కటకటాల పాలు చేస్తున్నారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ మసాజ్ సెంటర్లు విచ్చలవిడిగా నడవడానికి కారకులెవరు? పోలీసులకు, మసాజ్ సెంటర్లు యజమానులకు కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకుల, ఎమ్మెల్యేల, ఎంపీల, మంత్రుల? ఇదే నేడు హాట్ టాపిక్. అంతేకాదు కుటుంబాలు బంధాలు కాలు రాస్తున్న ఈ మసాజ్ సెంటర్లకు అనుమతినిచ్చే ప్రభుత్వాధికారులతో పాటు ఏకంగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఉద్యమ కార్యాచరణ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. తక్షణం కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలి. మసాజ్ సెంటర్లను రద్దు చేయాలి.